హలో ఫ్రెండ్స్, ముందుగా ఏపీలోని విద్యార్థులందరికీ నమస్కారం. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులందరూ వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో భారీ మార్పులను తీసుకురాబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలకు సంబంధించి 2 విడతల వారీగా రిలీజ్ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. తొలి విడతలో గ్రూప్‌లో ఉన్నటువంటి 5 సబ్జెక్టులకు సంబంధించిన ఫలితాలను ఇంటర్మీడియేట్ బోర్డ్ ద్వారా రిలీజ్ చేస్తామంటున్నారు. అలాగే రెండవ దశలో వచ్చేసి మీరు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్టుకు సంబంధించిన ఫలితాలను ఇంటర్మీడియేట్ బోర్డు ద్వారా ఆన్‌లైన్‌లో అయినా సరే, లేదా డైరెక్ట్‌గా మీ యొక్క కళాశాలల ద్వారా అయినా సరే ఫలితాలను రిలీజ్ చేస్తామని అంటూ ఉన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి నేను మీకు చెప్తాను. దీంతో పాటుగా ఫలితాలు ఏ తేదీన విడుదల అవ్వబోతున్నాయి, ఫలితాలు రిలీజ్ అయ్యాక ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరానికి సంబంధించి, ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో ముందుగా రిజల్ట్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి, ఈ వివరాల గురించి కూడా బ్రీఫ్గా చెప్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా విద్యార్థులందరూ ఈ యొక్క వీడియోకు లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అనేది అంతమందికి వీడియోనైతే రీచ్ చేస్తుంది. తప్పకుండా లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. నేను మినిమం ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకు. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, క్లిక్ చేసి వెళ్ళి జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఈసారి మనకు ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఇంటర్ ఫలితాల విడుదలలో కొంచెం భారీ మార్పులైనటువంటి వాటిని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో దాని గురించి అయితే బ్రీఫ్గా ఇప్పుడు మనం చూద్దాము. సో పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ను కూడా మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడొచ్చు. ఇంటర్ అదనపు సబ్జెక్టుకు ఫలితాలు ప్రత్యేకంగా విడుదల. మొదట గ్రూప్లోని 5 సబ్జెక్టులకు ఫలితాలు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులకు సంబంధించి ఫలితాల్లో అదనపు సబ్జెక్టుకు ఫలితాలను విడిగా ఇవ్వనున్నట్లు చెప్తూ ఉన్నారు. మొదట గ్రూప్లోని 5 సబ్జెక్టుల ఫలితాలను ఇస్తారు. ఆ తర్వాత అదనంగా ఎంపిక చేసుకున్నటువంటి 6వ సబ్జెక్టుకు ఫలితాలను వెబ్సైట్లలో ఉంచడం లేదా కళాశాలలకు పంపించడం జరుగుతుందని అంటూ ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ తీసుకొచ్చినటువంటి సంస్కరణల్లో భాగంగా కొందరు విద్యార్థులు గ్రూప్ సబ్జెక్టులతో పాటు అదనంగా 6వ సబ్జెక్టుకు ఎంపిక చేసుకున్నారు. ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రాన్ని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని, ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. 5 సబ్జెక్టులకు ఫలితాలను బోర్డు ప్రామాణికంగా ఆన్లైన్లో రిలీజ్ చేస్తుంది. ఇంటర్ పరీక్షల ఫలితాలను ఈ నెల 16 నుంచి 19వ తేదీ లోపల విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి భావిస్తోంది. మూల్యాంకనం ఈ నెల 9వ తారీఖున అనగా రేపటితో పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రాసెస్ చేసేందుకు ఒక 6-7 రోజులు సమయం తీసుకుంటుంది. ఫైనల్గా ఫలితాలను అయితే విడుదల చేస్తుందని అంటూ ఉన్నారు. సో ఇక్కడ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ముఖ్యంగా ఫలితాలను 2 విడతల వారీగా రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ విడత వచ్చేసి మీ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో 5 సబ్జెక్టులు, ఆ 5 సబ్జెక్టులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో ప్రతి ఒక్క సబ్జెక్టులో మీకు మినిమం 35 మార్క్స్ అనేటువంటివి పాస్ మార్క్స్ ఉంటాయి. 35 మార్క్స్ వస్తే మీరు ప్రతి సబ్జెక్టులో పాస్ అయిపోతారు ఈజీగా. ఓకేనా? దాని తర్వాత మీరు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్టుకు సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఈ మీరు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్టుకు సంబంధించిన ఫలితాలు ఈ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఆన్లైన్లో అయినా రావచ్చు, లేదంటే ఆఫ్లైన్లో మీ యొక్క కళాశాలకైనా పంపించవచ్చని క్లియర్గా చెప్పేశారు ఇక్కడ. ఫలితాలు వచ్చేసి ఎప్పుడు విడుదలవుతాయి, ఎలా చెక్ చేసుకోవాలనే వివరాల గురించి కొంచెం లాస్ట్లో చూద్దాం. సో నెక్స్ట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఈ నెల 25 తర్వాత రిలీజ్ చేస్తామని అంటూ ఉన్నారు. సో ఇక్కడ మనకు ఫ్రీగా ఈ 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులకు సబ్జెక్టులకు సంబంధించి 6 మార్కులను అయితే యాడ్ చేస్తున్నారు. ఆంగ్లం సబ్జెక్టుకు, అలాగే హిందీ సబ్జెక్టుకు సంబంధించి. ఇక్కడికి దీనికి సంబంధించి నేను సపరేట్గా చేస్తాను 10వ తరగతి ఫలితాలకు సంబంధించి. ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి సమాచారం గురించి తెలుసుకుందాం. ఇక ఫలితాలు ఏ తేదీన విడుదల అవుతాయి అంటున్నారంటే, ఈ నెల 16వ తారీఖు నుంచి 19వ తారీఖు మధ్యలో రిలీజ్ అవుతాయి అంటూ ఉన్నారు.
సో, అప్పుడు ఫలితాలు రిలీజ్ అయ్యాక మీరు ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఆ ప్రాసెస్ గురించి చూద్దాం. సో, ఇక్కడ చాలా రకాల వెబ్‌సైట్స్ అనేటువంటివైతే ఉన్నాయి. సో, మెయిన్‌గా నేనొక 2 వెబ్‌సైట్స్ అయితే చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి ఒకటి బిఐఈఏపీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ ఒకటుంది. ఈ వెబ్‌సైట్‌లో అయినా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనబడి డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లోకైనా వెళ్లి చెక్ చేసుకోవచ్చు. సో, ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు చూపిస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి ఈ బిఐఈ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. సో, వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫలితాలు రిలీజ్ అయినప్పుడు వీడియోని చూసేటువంటి వాళ్ళందరూ కూడా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ కిందకి కొంచెం స్క్రోల్ చేయగానే ఇక్కడే రిజల్ట్స్ అనే ఆప్షన్ అయితే ఒకటుంటుంది. రిజల్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ ఏపీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 2026 అని ఉంటుంది. దాని తర్వాత ఏపీ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2026 అని ఉంటుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ ఇంకా అవైలబుల్‌లోకి రాలేదు కాబట్టి ఇక్కడ టెంపరరీ అన్‌అవైలబుల్ అనైతే చూపిస్తుంది. సో, మీకు చెక్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను ప్రాసెస్ అనేది. సో, దాని తర్వాత మీరు ఏ ఇయర్‌కి సంబంధించి చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇయర్‌కి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్. దాని మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆ రెండిటిని నమోదు చేసుకున్నాక అనంతరం సబ్మిట్ లేదా గెట్ రిజల్ట్స్ అనే బటన్ మీద గనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క ఫలితాలు అనేటువంటివి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. సో, ఒకవేళ సర్వర్స్ అనేటువంటివి బిజీగా ఉన్నట్లయితే కొంచెం లేట్‌గా ఓపెన్ అవుతుంది. సో, ఎందుకంటే నంబర్ ఆఫ్ యూజర్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు సైట్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. అందువల్ల నాకు తెలిసి సో, సైట్స్ అనేటువంటివి వర్కింగ్ అనేది బిజీగానే ఉంటుంది. అందువల్ల మీకు చెక్ చేసుకున్న వెంటనే రిలీజ్ కావు. సో, వెయిట్ చేయండి ఒక 1 అవర్, 2 అవర్. సో, అప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది. ఎందుకంటే మోస్ట్‌లీ చాలామంది చెక్ చేసుకునేసి ఉంటారు. లేదు ఆ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక ఈవినింగ్ ఆ టైంకైనా ఇంకా చాలా ఫ్రీగా అయితే అయిపోతుంది. అప్పుడు మీకు రిజల్ట్స్ చెక్ చేసుకున్న వెంటనే ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? సో, రిజల్ట్స్ వచ్చేసి 16-19 లోపల ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చండి. ఉదయం 11 గంటల సమయంలోనే రిలీజ్ చేస్తారు. ప్రతి ఇయర్ కూడా అట్లాగే వస్తాయి కాబట్టి. ఫలితాలు రిలీజ్ చేసిన ఒక 10 రోజులకు మీకు ఈ యొక్క పరీక్షలకు ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్స్ కూడా పెట్టుకోవడానికి ఆప్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు రీవాల్యుయేషన్స్ కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్క్స్ మినిమమ్ రావాలి పాస్ అవ్వడానికి. సో, ఇలాగా ఈ ఇంటర్మీడియేట్ ఫలితాలకు సంబంధించి సమాచారం అయితే ఉంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.